ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 16వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. కార్తీక మాసంలో ఈ వారం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి అనే విశేషాలతో పాటు పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో వై అనే అక్షరం ఆంగ్ల భాష ప్రకారం తమ పేరులో మొదటగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే నవంబర్ 20 మాస శివరాత్రి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి భార్యాభర్తల్లో చిన్న పరపత్యాలు ఏర్పడినప్పటికీ కూడా ముఖ్యమైన ఆర్థిక విషయంగా ఏ విధమైనటువంటి అశాంతిని పొందకుండా మొత్తం జీవితాన్ని సుఖంగా ఈ వారం అంతా గడపగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులకి సంతానంతో చిన్న విరోధం ఉన్నప్పటికీ కూడా వెంటనే పొరపత్యాన్ని తొలగించుకోగలుగుతారు. నైపుణ్యవంతంగా మాట్లాడడం, అలాగే ఈ వ్యవహారం పట్ల సానుకూలతని ప్రదర్శించడం కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి శుభవార్తని వినడంతో పాటు ఆనందకరమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నటువంటి కారణంగా తమకి ఏదో విధమైనటువంటి అనారోగ్యం లోపల ఉన్నా సంతోషకరంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. కార్తీక మాసం కాబట్టి గోపూజని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం చేసుకుని తీర్థయాత్రకి వెళ్ళడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు ఉదరానికి సంబంధించిన లేక శిరస్సుకి సంబంధించిన అనారోగ్యం పొడచూపినటువంటి సందర్భంలో తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షని చేసుకుని ఆ విధమైన కష్టం నుంచి తొలగడం చాలా అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కూడా పనుని సాధించుకుని తీరాలనే అభిప్రాయంతో ముందడుగు వేసినట్టయితే ఏ విధమైన కష్టము లేకుండా పరిష్కరింపబడుతుంది సమస్య. మృగశీర్ష నక్షత్ర జాతకులకి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి క్లేశం కారణంగా ఏ పనిని చేయలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది తప్ప వారు ధైర్యంగా ముందుకు అడుగు వేసినట్టయితే నిశ్చయంగా పని సఫలమై తీరుతుంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా ఉత్తమం. ఈ రాశివారు ముఖ్యంగా తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేస్తున్నట్టయితే శివుని అనుగ్రహం లభించి తీరుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం డబ్బు పెత్తనాన్ని భార్యకి కానీ ఇచ్చినట్టయితే పొదుపు అదుపులో ఉంటుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు భీష్మించుకుని కూర్చున్నటువంటి కారణంగా ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఆదాయం సరిగా ఉండకపోవచ్చు. అది స్వయంకృత అపరాధమే తప్ప మరోటి కాదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పట్టుదల కారణంగా వివాహాది శుభకార్యాలు కొద్ది వెనకబడే ప్రమాదం ఉంది. అంచేత సడలింపు ధోరణిని అనుసరించడం ఎంతైనా అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించిన చిన్న మాట పట్టింపు కారణంగా ముఖ్యమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోతారు. అంచేత కాస్త జాగ్రత్తగా సంతానంతో అనుకూలతతో ఉన్నట్లయితే చక్కటి ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. కార్తీక మాసం అయినటువంటి కారణంగా నువ్వుల దీపాన్ని వెలిగిస్తూ, అంటే నువ్వులని నేల మీద పెట్టి
పైన నువ్వుల నూనెని పోసినటువంటి దీపాన్ని నందాదీపం అనే పేరిట వెలిగించి శివునికి ప్రీతికరంగా వ్యవహరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రాణాయామాన్ని చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే ఈ వారం మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరీక్షల్లో తప్పక విజయ ఢంకాన్ని మోగించగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి శ్రమ ద్వారా విశేష ఆర్జనని పొందగలుగుతారు. కళాకారులు అయినట్లయితే మంచి గుర్తింపు గౌరవము లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో ఉన్నట్లయితే వారికి ఎనలేనటువంటి ప్రతిభ సంబంధించినటువంటి పురస్కారం లభించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం చాలా ఉత్తమం. శివప్రీతికరమైనటువంటి కార్తీకంలో కొండ మీద దీప ఆరాధనని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆధ్యాత్మిక గ్రంథాలని పఠిస్తూ ఉన్నట్లయితే మానసిక ధైర్యం ఏర్పడుతుంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు తమ పనులన్నింటినీ తప్పక తామే చేసుకుంటారు. మరొకరి ఏమాత్రపు జోక్యాన్ని సహించరు. తద్వారా విశేషమైనటువంటి ఆర్జనని పొందగలుగుతారు. ఈ వారంలో పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ అధికార విషయంలో తామే మెళకువల్ని చూపించుకుంటూ ఎవ్వరినీ దరిచేయనీయకుండా చాలా జాగ్రత్తగా అధికారాన్ని నిలుపుతారు. క్రింది పై అధికారుల మన్ననల్ని పొందగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి రావలసినటువంటి బాకీల వసూళ్ల విషయంలో చక్కని వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. ఇతరుల మీద ఏ విధంగానూ బాధ్యతని పెట్టి వారి మీద ఆధారపడరు. తద్వారా చక్కగా రుణాలని తిరిగి తీసుకోగలుగుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. శివప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి శివ విష్ణు భేదం లేదనే యథార్థాన్ని గ్రహించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దూరపు ప్రయాణాలని చేయకుండా ఉండడం అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రయోజనాన్ని చక్కగా పొందగలుగుతారు. దానికి కారణం ప్రయోజనాన్ని పొందగలగడానికి ముఖ్యమైనటువంటి కారణం చక్కగా తాము ప్రయత్నాన్ని చేసుకుంటూ ఉండడమే. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సుఖపడుతుంది, అంటే స్వస్థమవుతుంది. బంధుమిత్రులందరూ కూడా కలిసి వస్తారు. శుభకార్యానికి సంబంధించిన ఆలోచనల్ని కూడా చేయవచ్చు. చిత్తా నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి శ్రమ ఏమాత్రమూ లేని విధంగా స్థాన చలన అవకాశం, అంటే ఎక్కడి నుండో బదిలీ కావడమో లేక తమకి సంబంధించిన కార్యాలయం తమ దగ్గరికి రావడమో మొత్తానికి కలిగి శరీర శ్రమ లేనటువంటి పరిస్థితికి వారు ఆనందాన్ని వ్యక్తీకరిస్తారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. అయ్యప్పలకి మండల దీక్షని ఏర్పాటు చేసి వారిని సేవించుకుంటూ శంకర ప్రీతికరుడుగా వర్తించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శుభకార్యాలకి చేసేటటువంటి భోజనాల్లో మొగమాట పడకుండా ఆహార విషయంలో ఉన్నట్లయితే ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పనులన్నీ విజయవంతం అవుతాయి. ఏ విధమైన కష్టాన్ని ఎదుర్కోరు. కానీ ఇతరుల జోక్యంతో మాత్రమే అవుతూ ఉంటాయి ఈ పనులనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యాపారపు పనులన్నిటినీ కూడా నమ్మినటువంటి ఆప్తుల ద్వారా చేయించుకోగలుగుతారు. అంచేత ఆప్తులని చేరతీసుకుని వారి ద్వారా ఈ వ్యవహారాల్ని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. స్వాతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ముఖ్యమైనటువంటి ఒక న్యాయవాదిని సంప్రదించి పూర్తిగా పనుల్ని పరిష్కరించుకోగలుగుతారు. మిత్రుడైనటువంటి న్యాయవాది ద్వారా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. విశాఖ నక్షత్ర జాతకులు
తమకి సంబంధించినటువంటి కార్యక్రమాల విషయంలో ముఖ్యులైనటువంటి వారిని నమ్మి విషయాన్నంతటినీ కూడా సక్రమంగా చేసుకోగలుగుతారు, పట్టుదలని సడలించుకోగలుగుతారు, కుటుంబాన్ని సుఖంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా ఉత్తమం. శివప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి యథాశక్తి అయ్యప్పలకి భోజనాన్ని సంతర్పణ రూపంలో అందించడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల ఆలోచనల్ని తీసుకుంటూ తమకి సంబంధించినటువంటి ఆలోచనని జోడించుకోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి శ్రమ ఏమాత్రమూ పొందకుండానే చక్కనైనటువంటి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా ఉండగలుగుతారు మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి కారణంగా. అనురాధ నక్షత్ర జాతకులు సంపూర్ణమైనటువంటి నోటి దురుసుతనానికి పోకుండా పైన క్రింద ఉండేటటువంటి అధికారుల్లో చక్కనైనటువంటి పేరు ప్రతిష్టలని పొందగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమ సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారపు ఆలోచనల్లో సుఖమైనటువంటి విజయవంతమైనటువంటి వార్తల్ని వినగలుగుతారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా శివ ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో శంకరునికి మంగళహారతుల్ని పాడుతూ అమ్మవారిని కూడా చక్కగా ఆ మంగళహారతుల్లో భాగస్వామిని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం పిల్లల్ని దగ్గరుండి చదివించుకునే ఏర్పాటుని కానీ చేసుకునే పక్షంలో విద్యార్థుల్లో అనాసక్తి పెరిగే అవకాశం హెచ్చు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మూలా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే తప్పక విజయకేతనాన్ని ఎగురవేస్తారు. తాము అనుకున్నటువంటి శాతం కంటే ఎక్కువ అంకాలనే పొందుతారు. పరీక్షల్లో అనుకున్నటువంటి చోట తప్పక కళాశాలలో ప్రవేశించే అవకాశాన్ని పొంది తీరుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు స్థాన చలనానికి మాత్రం ప్రయత్నించకుండా ఉన్నట్లయితే తామున్నటువంటి చోటులోనే మంచి ప్రతిభని మంచి పురస్కారాన్ని పొందగలుగుతారు. స్థానచలన ఆలోచన ఏమాత్రమూ సరికాదు అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పై అధికార మన్నన బాగా లభిస్తూ ఉంటుంది. విశేషంగా మన్నన కారణంగా ఇంటిని పట్టించుకోగలిగిన అవకాశం తక్కువవుతుంది. అది ఉద్యోగంలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ అభివృద్ధికి కారణమే కాబట్టి శ్రమని పడడం మంచిదే అని గుర్తుంచుకోవాలి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. శివునికి గంగ ప్రీతికరురాలు కాబట్టి గంగ పూజని చేస్తూ ఉండడం ఈ వారంలో ఒక రోజునైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంతోషాన్ని భగవంతునితో పంచుకోవడం మంచిది తప్ప 10 మందికి తెలియచేస్తూ ఉన్నట్టయితే ఈర్ష్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా తాత్కాలికమైనటువంటి అవరోధాలు కలుగుతాయి. ఆ అవరోధాలని ఈ వారం దాటేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అనుకున్నటువంటి ఫలితం కూడా లభించకపోవచ్చు. అంత మాత్రం చేత పరాజయం అయిపోయిందనేటటువంటి బాధని పొందకుండా ముందు నాటికి మంచి రోజులు వస్తాయనే ధైర్యంతో ఉండడం ఎంతైనా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వ్యవసాయదారులు అయినట్లయితే తగినంత వర్షం లేని కారణంగానో లేక వర్షం ఎక్కువగా వచ్చినటువంటి కారణంగానో పంట పూర్తిగా దెబ్బతినవచ్చు. దానికి తగినటువంటి ఆర్థిక సహాయం లభించకనూ పోవచ్చు. రుణగ్రస్తుడు కావచ్చు తాత్కాలికంగా. శ్రవణ నక్షత్ర జాతకులకి ఉద్యోగానికి చేసినటువంటి ప్రయత్నం తాత్కాలికంగా ఫలించకపోవచ్చు. వ్యాపారం కూడా నత్తనడకగా సాగుతూ ఉండవచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు లోహ సంబంధమైనటువంటి వ్యాపారాన్ని చేసేవాళ్ళైతే తప్పక వంచనకి గురి కావచ్చు. లేదా ఇచ్చినటువంటి బాకీలు కొన్ని మండి బాకీలుగా అయిపోనూ పోవచ్చు. అంత మాత్రం చేత దుఃఖించకుండా మానసికమైన ధైర్యంతో ఉండడం ఎంతైనా అవసరం. లలిత అష్టోత్తర శతనామ పూజని చేయడం ఉత్తమం.
తమ వృత్తికి సంబంధించినటువంటి వస్తువుల్ని, అంటే వ్యవసాయదారులైతే భూమిని, అలాగే కళాకారులైనట్లయితే కళామ తల్లిని, ఇలా శంకరుని పేరిట ఆరాధనని కానీ చేసినట్టయితే ఉత్తమ ఫలితాలని కార్తీక మాసంలో పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు తమ ఇంటికి తామే రక్షణకర్త అనే విషయాన్ని గుర్తుంచుకుంటూ సాహసికమైనటువంటి పనుల్ని, అంటే సాహసకృత్యాలని చేయకపోవడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులకి పై అధికారులతో చిన్న పొరపత్యం వచ్చినప్పటికీ కూడా బిగించుకుని కూర్చోవడం కాకుండా తమదే తప్పు అనే మాటని అనకుండా తల వంచుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం లేని పక్షంలో ఇబ్బందికి గురవుతారు. శతభిష నక్షత్ర జాతకులు ఒక మాటని అని ఆ మాటని వెనక్కు తీసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమాత్రపు అభిమానాన్ని పాటించకుండా మాటని వెనక్కు తీసుకోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు వాగ్దానాన్ని చేసి ఉన్నా లేక రాతపూర్వకంగా ఒక విషయాన్ని తెలియచేసి ఉన్నా తప్పుని అంగీకరించడం వల్ల దోషం ఏమాత్రం ఉండదు, అది గుణం అవుతుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. శివప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో శివుని ఆభరణమైనటువంటి నాగునికి పూజ చేసి, అంటే నాగులకి పూజ చేసి, దీప ఆరాధనని అక్కడ చేయకుండా చిమ్మిలిని పెట్టి నైవేద్యాన్ని సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవసరమైనంతే మాట్లాడడం వల్ల సకల కార్యాలు విజయవంతం అవుతాయి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఎంతటి పరిస్థితినైనా తట్టుకోగలిగినటువంటి ధైర్యం వీరికి ఉంటుంది. తప్పక కార్యాన్ని సాధించుకుని తీరాలనేటటువంటి పట్టుదల ఉంటుంది. ఎన్ని అవరోధాలు వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి శక్తి వారికి మానసికంగా తప్పక కలుగుతుంది. మొత్తానికి విజయ పథాన వెళ్ళగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు వెనుకంజ వేయకుండా కార్యసాధన జరిగేంత వరకు శ్రమిస్తూనే ఉంటారు. శారీరకంగా విజయాన్ని సాధిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు పై క్రింద ఉన్నటువంటి అధికారులతో సత్సంబంధాలని నెరపుతూ తమకు కీర్తిని గుర్తింపుని పొంది తీరుతారు. రేవతి నక్షత్ర జాతకులు ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం తాను, తన భార్య, తన బంధువులతో కలిసి ప్రయత్నాన్ని చేసి విశేష శ్రమ కారణంగా ఒడ్డెక్కగలుగుతారు. ఈ వారంలో గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. శివకేశవులకి సంకేతంగా చెప్పుకునేటటువంటి రావి, వేప చెట్లు రెండు ఎక్కడ కలిసి కనిపిస్తూ ఉంటాయో అక్కడ ఈ కార్తీక మాసంలో దీప ఆరాధనని చేసి, ప్రదక్షిణాన్ని చేసి పరమేశ్వరుని ఆశీర్వచనాన్ని పొందడం ఉత్తమం. ఇక ఈ వారం ఈ రాశివారు అనవసరమైన చర్చలు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళకి దూరంగా ఉంటూ తమ పనిని తాము చూసుకుంటూ కాలాన్ని గడపడం శ్రేయస్కరం. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృప. ఆ పాపపు రక్కసుడు పడుకున్నాడు. పాపం ఎప్పుడెప్పుడు మనని గ్రసిద్దామా అని చూస్తుంది, మనతో పాపం చేయించి. పాపం చేయడం అంటే ఏమిటండి? ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయడం. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చేయడం తేలిక. ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయకుండా ఉండడం చాలా కష్టం. అయ్యా మీరు 6 గంటలకైనా స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, చేయడం పెద్ద కష్టం కాదు, చేసేస్తారు. అయ్యా మీరు నిద్ర లేచేటప్పుడు మాత్రం మీకు పాము గుర్తు రాకూడదు సుమా అన్నాను అనుకోండి, వీడు అసాధ్యం కోలా గుర్తు రాకూడదు అన్నాడు, ఇదే గుర్తు వచ్చిందిరా అంటారు. ఏది వద్దంటామో అది చెయ్యాలి, అది చూడాలనే కుతూహలం ఉంటుంది. పాపము అంటే తేలిక మాటలో చెప్పాలంటే నిషిద్ధ కర్మ ఆచరించుట. దానివల్ల ఈశ్వరుడికి దూరంగా జరిగిపోతాం. పరమభక్తి భగవంతుని యందుండి అది తప్పని తెలియక పాపంలోకి వెడుతున్న వాడిని కూడా ఈశ్వరుడు వెనక వచ్చి రక్షిస్తాడు. అందుకే వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. కొండ చిలవ రూపంలో పడుకున్నాడు.
వాళ్ళు వెళ్ళిపోతుంటే ఓడు అన్నాడు, రే ఇది ఏమిటో అరణ్యం అనుకుని సొరంగం అనుకుని మనం వచ్చేస్తున్నాం, ఎర్రగా ఉందిరా, నాలికలా ఉంది, కొండ చిలువ దవడలా ఉంది, లోపల నుంచి దుర్వాసన వస్తోంది, వేడి పొగొస్తోంది, కొండ చిలువను ఒట్లోకి పోతున్నామేమోరా మనం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, బకుని చంపిన కృష్ణుడండు మనకున్ పామంచు చింతింపనీటికి రా పోదము దాటిగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకువెంటంచను కృష్ణు చేతయనచున్ దుర్వార్తలై పోవగం. వాళ్ళు ఏమిట్రా ఇది కొండ చిలవ కొండ చిలవ కొండ చిలవ, అఘాసురుడు చంపేస్తాడంట ఏమిట్రా, ఇలా బకుణ్ణి కృష్ణుడు చంపలా, నిజంగా వీడు అఘాసురుడు అయితే కృష్ణుడు చంపేస్తాడు, మనకెందుకు, మన వెనక పరమేశ్వరుడు ఉన్నాడు పదండి అన్నారు. వాళ్ళకి పరమేశ్వరుడు తెలియదు, కృష్ణుడు ఉన్నాడంతే. వెళ్ళిపోయారు వాళ్ళు. అరే వీళ్ళు నా మీద నమ్మకంతో వెళ్ళిపోయారు రా, కృష్ణుడు వెళ్ళాడు, గుటుక్కుని మింగేశాడు, అఘాసురుడు వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన్ని చంపేద్దాం అనుకున్నాడు, నిలువుగా అగ్నిస్తంభంలా నిలబడ్డాడు, అఘాసురుడు చచ్చిపోయాడు. ఆయన తేజస్సు కృష్ణుని ఎందుకు ప్రవేశించింది. మృతకళేబరాల్ని చూశాడు గోపాల బాలురావు, తన కారుణ్య దృక్కుల చేత బ్రతికించాడు. అసలు ఈశ్వరుడు చేసే పనంతా చూపులతోనే ఉంటుంది. అందుకే కదూ పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, తన చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగినవాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత బ్రతికించాడు. వీళ్ళందరూ వనభోజనానికి వెళ్ళారు. ఏమిటి వనభోజనం అంటే, మిగిలిన రోజుల్లో ఎవడి ముంతవాడు తింటాడు. ఇప్పుడు వాళ్ళకి కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ అంత ప్రహృష్టంగా తిరగడంలో అంత సంతోషంతో, వనభోజనం అంటే ఇవాళ అందరూ కలిసి కూర్చుని తింటారు. వాళ్ళు ఎవడికి ఆకలేసిందని చెట్టు కింద కూర్చుని ఎవడి ముంతవాడు తినడం, కృష్ణుడితో కలిసి తింటాం అందరం, అది వాళ్ళ సంతోషం. అది మనందరం కలిసి పరమాత్మ ప్రసాదం తింటాం, అందరం ఈశ్వరుడి బిడ్డలుగా మనందరం వసుధైవ కుటుంబకంగా తింటాం. ఇవాళ అన్న ఆనందంతో వెళ్ళాలి వనభోజనానికి. వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళకి ఆకలేసిందా, వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు మరిచిపోయారు ఆకలి సంగతి, కృష్ణుడితో ఆడుకుంటున్నారంతే. కృష్ణుడు గమనించాడు వాళ్ళకి ఆకలేస్తుందని. ఆయన అన్నాడు, ఒరే మీకు ఆకలేయట్లేదురా, ఎండం రగ్గితిరి అకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే. ఈ ఆవులన్నీ కూడా చక్కగా ఇదిగో పద్మసరోవరం ఉంది, గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రెండురా మనందరం కూర్చుని అన్నం తిందాం, ఆకలి ఇట్లేదురా మీకు అన్నాడు. కృష్ణ నువ్వంటే గుర్తొచ్చింది, ఆకలేస్తోంది కృష్ణ అన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తే సంతోషం, రండి కూర్చుందాం అన్నారు. వాళ్ళకి ఏం కావాలి, కృష్ణుడితో కలిసి తినడం కావాలి. కృష్ణుడితో కలిసి తినడం అంటే, కృష్ణుడు ఓ ఇద్దరు గోపాల బాలకుల మధ్యలో కూర్చున్నారనుకోండి, ఆ పక్కన కూర్చున్నవాడికి ఎలా కనపడతాడు, ఇలా వంగి చూస్తూ తినాలి, ఇలా వంగి చూస్తూ తింటే పక్కవాడేమంటాడు. కాబట్టి ఎలా, అందుకని అసలు వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసు ఆయన గమనించాడు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబుల్ లతల్ చిక్కంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటం గోపర్భకుల్ భూవరా. ఇందులో తింటున్నాం ఏం తింటున్నాం కాదు, మధ్యలో కృష్ణుడు నించున్నాడు, తామర పువ్వు మధ్యలో దుద్దుల, చుట్టూ రేకుల్లా పిల్లలు కూర్చున్నారు గుండ్రంగా, అందరూ కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణ కృష్ణ ఇదిగో మా ఇంట్లో నువ్వు పిండి ఆవకాయ తెచ్చానాయా అన్నాడు. ఓడు అన్నాడు, కృష్ణ మా ఇంట్లో మాగాయ ఎంత బాగుంటుందో తెలుసా, 2 ఏళ్ల నాటి మాగాయ మా నాయనమ్మ పెట్టింది, ఇప్పటికీ ఎంత సువాసనో చూడని వాడు మొక్క నాకాడు. నాకి కృష్ణ పుచ్చుకో అని ఎడంచి ఇసుకలో వేసి ఇలా అందించాడు. పైగా వాళ్ళు తింటున్నది రాళ్ళు, పువ్వులు, ఆకులు ఇవన్నీ వేసుకు తింటున్నారు. కృష్ణుడు 33 కోట్ల మంది దేవతలు నిలబడిపోయారండి ఆ వనభోజనానికి. అది వనభోజనం అంటే. రంభాదులు నాట్యం చేశారు, అలా చెయ్యాలి వనభోజనం చేస్తే. గోపాల బాలుర్రా చెయ్యాలి అరమరికలు లేకుండా. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కృష్ణుణ్ణి చూస్తున్నారు. ఆయన పరబ్రహ్మము రాశీభూతమై గోపాల బాలుడిగా తిరుగుతోంది. చూడదు అక్కడ బృందావనంలో అరణ్యంలో మధ్యలో నిలబడి గోపాల బాలులతో చలిదన్నం తింటోందయా, అంత వశమైంది అక్కడ. ఎంత సులభుడైపోయాడు చూడ సన్నివేశం అన్నారు. ఆయన వచ్చి చూశాడు, వాడు పరబ్రహ్మమా, చద్దన్నం తింటూ మాగాయ ముక్కలు తింటున్నవాడు, నేను నమ్మనన్నాడు అని అక్కడే ఉన్న ఆవులు దూడలు దాచేశాడు.
వాళ్ళన్నారు పిల్లలు అకస్మాత్తుగా ఆవులు దూడలు కనపడలేదు, వాళ్ళ ఐశ్వర్యం అదే. కృష్ణ ఆవులు దూడలు లేవన్నారు. ఆయన అన్నాడు, రే మీరు తింటూ ఉండండి రా, నేను చూసి వస్తానన్నాడు. అని ఆ కొమ్ము బూర ఊత్తూ వెళ్ళాడు. ఆయన అట్టెళ్ళగానే పిల్లల్ని దాచేశాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయనకి తెలియదు, పరబ్రహ్మానికి కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఊరైనా నా అభికమలంలోంచి పుట్టినవాడివి, నన్నే మాయ చేద్దాం అనుకుంటున్నావు? నీ మాయని మించిన పెనుమాయ నాది. నువ్వు పట్టుకుపోతే ఇప్పుడు నిన్ను మందలించడం ఎందుకురా? నీ సృష్టించలేను, ఇప్పుడు ఆ పిల్లల్ని ఆవుల్ని దూడల్ని నే సృష్టించేస్తానన్నాడు. కరములు పదములున్ శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనాంబర సగ్వేణు విషాన భూషణ వయో భాష గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విబుడా వత్సర్భకాకారముల్. ఏ పిల్లలు ఎలా ఉంటారో అలా చేతి కర్రలు, వాళ్ళ చిక్కాలు, వాళ్ళ అన్నాలు, వాళ్ళ కంఠాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ స్వభావాలు, నల్లనివాడు తెల్లనివాడు బక్కనివాడు మధ్యస్థం వాడు, లావుగా ఉండేవాడు పొట్టిగా ఉండేవాడు పొడుగ్గా ఉండేవాడు, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో, ఎవడి ప్రేమ ఎలా ఉంటుందో, ఎవడేది తింటాడో, ఏ ఆవు ఎలా ఉంటుందో, ఏ దూడ ఎలా ఉంటుందో, ఏ మత్స్య ఎలా ఉంటుందో, ఎలా పాలిస్తుందో అలా మారిపోయాడు. అన్నీ కృష్ణుడే తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలా ఉంటాడు. అలా ఉండద్దు. ఏ తల్లులకు ఏ బాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లులకు ఆ బాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు పక్కగా. ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించి సంతోషపెట్టేశాడు. బ్రహ్మగారికి ఓ రోజు అయింది, ఇక్కడ ఏడాది అయింది. పిల్లలు బ్రహ్మగారి దగ్గర ఉన్నారు, ఆవులు దూడలు బ్రహ్మగారి దగ్గర ఉన్నాయి. బృందావనంలో ఆవు దూడలు గోపాల బాలు అలాగే ఉన్నారు. ఓ రోజు అయిన తర్వాత పరబ్రహ్మం అన్నారుగా, ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చి చూశారు బ్రహ్మగారు. అక్కడే ఉన్నాయి ఆవులు దూడలు, అక్కడే ఉన్నాయి గోపాల బాలులు. ఉరే నేను దాచాను, లోపలికి వచ్చి చూశాడు, వీళ్ళు అక్కడే ఉన్నారు. ఇదేమిటి, వీళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎలా సంభవం? సృష్టికి ప్రతి సృష్టి బ్రహ్మ పంపున గాని సృష్టి జరగదు ఎన్నడు. బ్రహ్మ నేను కాక వేరొక బ్రహ్మమందు లోకము ఎట్లు సృజింపబడే. ఓ ఇది నిజమగు బ్రహ్మమవు చూడగా. ఒరే బ్రహ్మ తప్ప సృష్టి చేసేవాడు లేడు. ఇంత సృష్టి మళ్ళీ జరిగింది అంటే నన్ను కన్న తండ్రి పరబ్రహ్మం సృష్టించాడు రా. తెలియక గోపాల బాలుడన్నాను. పరుగు పరుగున వెళ్ళి 4 తలకాయలు 4 కిరీటాలు ఆయన పాదాలకి తగిలేటట్టుగా దొల్లాడు. ఎలా? ఎటువంటి కృష్ణుడికి? బ్రహ్మగారికి మళ్ళీ కనపడేటప్పటికి ఆయనకు ఒక రోజే కదా మరి. మళ్ళీ అలాగే వెన్నముద్ద పట్టుకుని ఆవుల్ని దూడల్ని తొక్కుంటున్న వాళ్ళే కనపడ్డాడు. వెళ్ళి కాళ్ళ మీద పడి 4 కిరీటాలు 4 తలలు ఆయన పాదాలకు తగిలేటట్టుగా దొల్లి మట్టిలో ఆయనతో అన్నాడు, అబ్బా పోతనగారు అనుభవించారు, నేను ఎప్పుడో చదివిన భాగవతం. శంపాలతకతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగొనిన కడగంటివాని గోపాలబాలు భంగి బరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అన్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆయన కాలి గోటి కాంతి చూడలేరు యోగులు. అటువంటి కృష్ణ పరమాత్మని వెళ్ళి దర్శనం చేసి పిలవడానికి నన్ను పంపించాడు కంసుడు. ఏ వేదభావంతో పంపిస్తేనే మహోపకారం చేశాడు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆరోగ్యవంతమైన జీవన విధానంలోని కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరానికి ఒక ప్రకృతి అని ఉంటుంది. అందరికీ ఒకేలాంటి ప్రకృతి ఉండదు. సామాన్యంగా వాత ప్రకృతి కానీ పిత్త ప్రకృతి కానీ కఫ ప్రకృతి కానీ లేకపోతే వాతం పిత్తం కలిసినటువంటి ప్రకృతి కానీ పిత్తము కఫం కలిసినటువంటి ప్రకృతి కానీ వాతము కఫము కలిసినటువంటి ప్రకృతి కానీ ఉంటాయి. లేకపోతే 3 సమానంగా ఉండేటువంటి ప్రకృతి కూడా ఉంటూ ఉంటుంది. ఇలాగ వీటి కలయికలో తేడాలను బట్టి మన శరీర ప్రకృతి వేరువేరుగా ఉంటూ ఉంటుంది. మన ప్రకృతిని బట్టే మనకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు, వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఈ ప్రకృతిని అనుసరించి మనం ఆహారం కనుక సరిగ్గా తీసుకుంటూ దాన్ని అనుసరించి కనుక మనం విహారం కూడా పాటిస్తూ ఉన్నట్టయితే అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రకృతులలో వాత ప్రకృతి అనేటువంటిది ఎలా గుర్తించాలో, దానిలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, ఆ వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని
ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే వాత ప్రకృతి ఉన్నప్పుడు దాన్ని గుర్తించడానికి ఉండేటువంటి కొన్ని అంశాల గురించి మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఏంటంటే సామాన్యంగా ఈ వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు బాగా సన్నగా పీలగా అని చెప్తూ ఉంటాం కదా, బాగా సన్నగా ఉంటూ ఉంటారు. అంటే స్లిమ్గా అని కాకుండా బాగా పీలగా ఉంటూ ఉంటారు అన్నమాట. అలాగే వీళ్ళకి అంటే వీళ్ళని చూసినట్టయితే కనుక వీళ్ళ శరీరపు చర్మ ఛాయ అంటే మామూలుగా శరీరానికి ఉండేటువంటి రంగు కాస్త ముదురు రంగులో ఉంటుంది, కొంచెం నలుపుకు దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత పళ్ళు కూడా మామూలుగా అన్ని పళ్ళు చక్కగా వరుసగా ఉండడం కాకుండా కొంచెం వంకర టింకరగా ఉండడం, లేదంటే కాస్త ఎత్తు పళ్ళుగా ఉండడం అనేటువంటిది వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి అంటే దంతాల లక్షణం అన్నమాట. ఆ తర్వాత వాత ప్రకృతి వాళ్ళకి చర్మం ఎలా ఉంటుందంటే కొంచెం బాగా పొడిబారిపోయినట్టు, కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఈ వాత ప్రకృతి వాళ్ళకి తొందరగా చర్మం మీద ముడతలు అవి కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ వాత ప్రకృతి వాళ్ళలో ఆకలి జీర్ణశక్తి కూడా ఒక పద్ధతిగా ఉండవు. ఒకరోజు బాగా ఆకలేస్తూ ఉంటుంది, ఇంకొక రోజు అస్సలే ఆకలి అనిపించదు. ఒకరోజు ఒక పదార్థం తింటే చక్కగా జీర్ణం అయిపోతుంది, మర్నాడు అదే పదార్థం సరిగా జీర్ణం కాదు. అంటే వీళ్ళ జీర్ణ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం కాకుండా విషమం అంటాం, కాసేపు బాగుండడం కాసేపు బాగుండకపోవడం అనేటువంటిది వాత ప్రకృతిలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ లక్షణం. అలాగే ఈ వాత ప్రకృతి వాళ్ళకి మలబద్ధకం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు సాఫీగా విరేచనం కాదు. ఈ నిద్ర విషయంలో కూడా వాత ప్రకృతి వాళ్ళకి కొంచెం సమస్య ఉంటుంది. ఏంటంటే తొందరగా నిద్ర పట్టకపోవడం ఒక లక్షణం. ఒకవేళ పట్టినా కూడా ఏదో కొంచెం చీమ చిటుక్కుమన్నా మెలకు వచ్చేస్తుంది అంటూ ఉంటాం కదా, ఆ విధంగా తొందరగా నిద్రలోంచి మెలకు రావడం అనేటువంటిది కూడా ఈ వాత ప్రకృతి లక్షణం అన్నమాట. అలాగే వీళ్ళ మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఒక మాట మీద నిలకడగా ఉండదు. ఒకరోజు ఒకటి కరెక్ట్ అనుకుంటే మన్నాడు అదే తప్పు అంటూ ఉంటారు. ఇలాంటి కొన్ని లక్షణాలను బట్టి మనం వాత ప్రకృతి అవునా కాదా అనేటువంటిది నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ వాత ప్రకృతి అని తెలిసినట్టయితే కనుక అటువంటి వాళ్ళు కొన్ని ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించినట్టయితే వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంటే ఇప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు వాత ప్రకృతి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే తీసుకునేటువంటి ఆహారంలో తీపి, తర్వాత పులుపు, కారము వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే ఈ వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు చేదు గుణం ఉన్నటువంటివి, వగరుగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తగ్గించేసుకోవాలి. అంటే వాత ప్రకృతికి ఎప్పుడు కూడా తీయటి పదార్థాలు బాగా మేలు చేస్తాయి. అలాగే ఇంకా ఏంటంటే ఇటువంటి ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా నూనెతోటి ఒంటి మీద మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే కనీసం రోజు కుదరకపోయినా వారంలో 2-3 రోజులైనా నువ్వుల నూనెని కనుక ఒళ్ళంతా మసాజ్ చేసుకున్న తర్వాత వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటే వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసుకుని వాత సంబంధమైన అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణశక్తి మెరుగుగా ఉండడం కోసమని అన్నం తినడానికి ముందు కొద్దిగా అల్లం ముక్కలు తీసుకుని ఒట్టిగా నవిలి తినడం కానీ, లేకపోతే అల్లంతో కొంచెం టీ లాగా చేసుకుని అంటే ఒక కషాయం లాగా చేసుకుని భోజనానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళ జీర్ణ వ్యవస్థ బాగుపడి చక్కగా ఆహారం అది బాగా జీర్ణం అవుతుంది. చక్కగా జీర్ణం అవటం వల్ల మలబద్ధకం లేకుండాను తర్వాత శరీరం ఆరోగ్యంగా ఉండడానికి బాగుంటుంది. ఇటువంటి ఆహార నియమాలు కనుక పాటిస్తూ ఉన్నట్టయితే వాత ప్రకృతి వారికి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే గంభీరమైనటువంటి స్వభావం, చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల యొక్క ఆలోచనలతో కానీ ఇతర వ్యక్తుల యొక్క కార్యాలతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా స్వంత సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకొని ఆ సిద్ధాంతాలనే అనుసరిస్తూ ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే వాస్తవాలకు దూరంగా ఉంటూ స్వప్నలోకంలో విహరించటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి భక్తిభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నిరంతరము కూడా ధ్యానం చేసుకుంటూ
ఆ ధ్యానంలో నిర్వచించలేనటువంటి ఆనందాన్ని అన్వేషించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలను సిద్ధాంతాలను మార్చుకుంటూ ఉంటారు. ఏ ఒక్క సిద్ధాంతం మీద వీళ్ళ మనస్సు నిలకడగా ఉండదు. అదేవిధంగా వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయంలో ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని బయటికి వ్యక్తం చేయకుండా తమలో తామే ఒక రకమైనటువంటి తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారని చెప్పటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సంఖ్యాశాస్త్రానికి ఆంగ్ల అక్షరానికి ముడిపడిన సంబంధం రీత్యా వై అనే ఆంగ్ల అక్షరానికి 1 అనే సంఖ్యకు అవినాభావ సంబంధం ఉంది. కనుక వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే తరచూ సూర్య భగవానుడిని ఆరాధన చేయటం ద్వారా, శ్రీ మహావిష్ణువు ఆలయాలను సందర్శించటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఆదివారం నాడు నవగ్రహ ఆలయంలో సూర్యగ్రహం దగ్గర 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా, అదేవిధంగా ఆదివారం నాడు గృహంలో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి తూర్పు దిక్కులో ఉంచటం ద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి సత్ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆదివారం నాడు సూర్యగ్రహ ఆలయంలో సూర్యుడికి 11 ప్రదక్షిణలు చేసి సూర్య భగవానుడి యొక్క విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఎర్ర గులాబీలు ఎర్ర మందారాలు అలంకరించటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వై అనే ఆంగ్లాక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే కొద్దిగా తీపి పదార్థాన్ని నోటిలో వేసుకుని ఓం ఆదిత్యాయ నమః అంటూ ఆ పనిని ప్రారంభించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఆదివారం నాడు ప్రవహించే నీటిలో బెల్లము కొబ్బరికాయ విడిచిపెట్టడం ద్వారా కూడా జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి సర్వ గ్రహదోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఏ నెలలోనైనా సరే వీళ్ళు కృత్తికా నక్షత్రం ఉన్న రోజు ఒక రాగి పాత్రలో నీటిని నింపి ఆ నీళ్లలో కొద్దిగా చక్కెర కలిపి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే చక్కటి సత్ఫలితాలను సాధించవచ్చు. అదేవిధంగా రాత్రిపూట నిద్రించే సమయంలో తల పక్కనే ముల్లంగి దుంపలను ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ ముల్లంగిని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సర్వ దోషాలను తొలగింపజేసుకొని చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా ఆదివారం నాడు పేదవారికి చపాతీలు కానీ గోధుమలతో చేసినటువంటి వంటకాలను కానీ పంచిపెట్టినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. సంఖ్యాశాస్త్ర రీత్యా వై అనే ఆంగ్లాక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులకి ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలు అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు. అదేవిధంగా రంగుల పరంగా ఎర్రటి గోధుమ రంగు, పసుపు పచ్చ రంగు, బంగారపు రంగు అనుకూలమైనటువంటి రంగులుగా చెప్పవచ్చు. సంవత్సరంలో వచ్చేటటువంటి ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్టు నెలలు వీళ్ళకి అనుకూలమైనటువంటి నెలలుగా చెప్పుకోవచ్చు. ఏ నెలలోనైనా సరే ఆదివారం, సోమవారం అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే వైద్య రంగంలో కానీ, ఔషధాలు తయారు చేసే రంగంలో కానీ, రవాణా శాఖలలో కానీ విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే వై అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే అన్ని విషయాలను మనస్సులోనే దాచిపెట్టుకుంటూ జీవితంలో సర్వకార్యాలలో ఆనందాన్ని పొందుతూ చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ప్రథమ పాదం బృహస్పతి యొక్క అంశలో ఉన్నది. ప్రథమ పాదే ధైర్యవాన్, ధైర్యం విశేషంగా ఉంటుంది. అలాగే ఉత్పన్నాంశ సత్యవాది సుబుద్ధిమాన్, సత్య దీక్ష, సత్యనిష్ట, శౌచము, అంతఃశౌచము, మానసికంగా శుద్ధి, అలాగే ధర్మాన్ని మాట్లాడటం. ఎప్పుడైతే ధర్మాన్ని మాట్లాడతామో జీవితంలో మనం ఉన్నత స్థితికి వెళతాం, ఇబ్బందులకి గురికాం. సుబుద్ధిమాను, బుద్ధి బలం బాగా ఉంటుంది, సునిశ్చితమైన లక్షణాలు ఉంటాయి. ఇది మొదటి పాదంలో ఉన్నటువంటి విశేషం. వివేకవంతమైన లక్షణాలు, ఏదో ఒక విషయంలో నేర్పు కలిగి అందులోనే పేరు తెచ్చుకుంటారు. ఒకే అంశం పైన కృషి చేస్తారు, ఒకే అంశం పైన దృష్టి ఉంటుంది,
ఒక రంగంలోనే రాణిస్తారు, 10 రంగాల్లోకి వెళ్ళరు. మొదటి పాదంలో జన్మిస్తే చేస్తే ఉద్యోగం లేదా వ్యాపారం. పరిసరాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. పరిసరాలు అనుకూలించినయ్యా గొప్పవాళ్ళు అవుతారు. మంచి మిత్రులు, మంచి తల్లిదండ్రులు, మంచి కుటుంబము, మంచి పాఠశాల, మంచి గురువులు, మంచి దైవం, ఇవన్నీ వీళ్ళకి కావాలి. పుట్టుకతోనే వీళ్ళకి దైవం గురించి చెప్పలేదు, ఆచార సంస్కారాల గురించి చెప్పలేదు. ఏమవుతుంది? కృతాచారవాన్, దురాచారములు వశమవుతాయి. కోపి, కోపం అధికంగా ఉంటుంది. క్రోధ, క్రోధ స్వభావ, క్రూర, చెడు చేయటానికి కూడా వెనకాడరు. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే, అసలు ఈ నక్షత్ర పదం ఏంటి? ఆశ్లేష ఏషామనుయంతి చేత. ఆశ్లేష, శ్రేష, వేదంలో శ్రేష అని ఉంటుంది, ఇక్కడ వ్యావహారికంలో శ్లేష. ఆ నక్షత్ర స్వభావాన్ని బట్టి దాన్ని శ్లేష కింద మార్చాం. ర, ల, వీటి మధ్యలో భేదం లేకుండా ఉన్నది. ఈ క్రమంలో క్రూరశ్చపలో వాగ్మి గణేశ్వరో జ్ఞానవాన్ అనేక ధన. క్రూరత్వము ఉన్నది, చపలత్వము ఉన్నది, సంచయనశీల. చపలత్వం అంటే ఏంటి? సంచయనశీలం, ఎక్కువగా తిరుగుతూ ఉండటం. అది బుద్ధిలో తిరగటం, మనసులో తిరగటం, ప్రకృతిలో తిరగటం. 3 రకాలు తిరగటం అంటే. తన ఆలోచనలు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే తన మనస్సు కూడా త్వరగా మారుతూ ఉంటుంది. ఇది ఒకందుకు మంచిదండి. ఎప్పుడూ ఒక చెడు సంఘటన జరిగితే దాన్నే ఊహించుకుంటూ కూర్చోకుండా కొద్దిసేపటికి మళ్ళీ తన మనస్సు మంచి పైన ప్రసరించి మంచి విషయముల యందు అనురక్తులై ఉంటారు. అంటే మనస్సు డిప్రెషన్లోకి వెళ్లకుండా, అంటే దిగజారిపోకుండా, నీచ స్థితికి, నీచ భావాలకు వెళ్లకుండా వేగవంతంగా సర్దుకోవడానికి, మానసికమైనటువంటి శుచిని పొందటానికి ఈ మొదటి పాదం ఎంతగానో సహకరిస్తోంది. ఆ క్రమంలో స్వబుద్ధితో వ్యవహరించడం, దూరదృష్టి కలిగి ఉండటం, తీక్షణమైనటువంటి స్వభావం కలిగి ఉండటం, సాధించాలనే తపన ఉండటం, అలాగే రూపకల్పన చేయటంలో ఇతరుల యొక్క సహాయాన్ని పొందుతారు వీళ్ళు. అలాగే బంధువులే వీళ్ళకి ప్రతిబంధకంగా మారుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బంధువులు అడ్డుపడ్డారా వీళ్ళ కోపం వస్తుంది. బంధువులు ఎవరూ కూడా విమర్శించకూడదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళ వ్యవహారాల్లోకి బంధువులు ప్రవేశించకూడదు మొదటి పాదంలో. అలాగే నీతి నియమాలు కలిగి ఉంటారు. త్యాగం విశేషంగా ఉంటుంది. త్యాగధనులే ఉంటారు. కోపం అధికంగా వస్తుంది. కోపం వచ్చిందా ఎంతటి గొప్ప అదృష్టాన్నైనా మంచినీళ్ళ ప్రాయంగా, తృణప్రాయంగా తృణీకరిస్తారు. తృణీకార స్వభావం కలిగి ఉంటుంది. ధర్మమే ముఖ్యం, తల్లిదండ్రులు చెప్పిందే ముఖ్యం, గురువులు చెప్పిందే ముఖ్యం. అది ఎటువంటి పనైనా సరే చేయగలరు. దైవాంశ అధికంగా ఉన్నది. దేవగురువైనటువంటి బృహస్పతిని తప్పనిసరిగా ధ్యానించాలి. అదృష్టవారం గురువారం. అదృష్టపు రంగు లేత పసుపు రంగు. శుభ కార్యక్రమాల్లో పసుపు వర్ణాన్ని ధరించిన, పసుపు పుష్పములని భగవంతుడికి సమర్పించిన, ఈశ్వరారాధన చేసిన పరిపూర్ణత లభిస్తుంది. వీరికి వీరే చాటి పరిపూర్ణత లభించడమే కాకుండా ఆత్మశక్తి, స్వబుద్ధి, వీటితో వీరు ముందుకు వెళతారు. భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పెద్దల యొక్క కటాక్షాన్ని పొందుతారు. పెద్దల మాట వింటే తొందరగా పైకి వస్తారు. ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్రము 2వ పాదంలో జన్మించిన వారి స్వభావం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను చూద్దాం. మైగ్రేన్ తలనొప్పి నివారణకు ఉపకరించే అధోముఖ శ్వాసాసనం. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వ తలనొప్పిగా వ్యవహరిస్తారు. సాధారణంగా పురుషులకు కుడివైపు, మహిళలకు ఎడమవైపు ఈ పార్శ్వపు నొప్పి వస్తుంటుంది. పార్శ్వ నొప్పి ఉదయం పూట మొదలై మధ్యాహ్నం అధికంగా ఉండి క్రమేపీ సాయంత్రం తగ్గుముఖం పడుతుంది. మైగ్రేన్ లక్షణాలు ఉన్నప్పుడు కడుపులో వికారంగా ఉంటుంది. ఈ సమస్య నివారణకు అధోముఖ శ్వాసాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని మెల్లగా పైకి లేవాలి. ముందుకు వంగాలి. 2 చేతులు బాగా ముందుకు పెట్టాలి.
అలాగే 2 కాళ్లను బాగా వెనక్కి ఏటవాలుగా వంచాలి. ఈ స్థితిలో తలను లోపలికి నొక్కాలి. దీనివల్ల కంఠం దగ్గర ఉండే 16 నాడులు ఉత్తేజితమవుతాయి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.